ఒక వర్షం కురిసిన రాత్రి, ఉరుములు మెరుపులు పిడుగులు పడుతున్న వేళ ఒక ఒంటరి వ్యక్తి వెళ్తున్నాడు. ఆ వ్యక్తి పేరే రాబర్ట్ హుక్. రాబర్ట్ హుక్. ఆ వ్యక్తికి వర్షంలో బాగా తడిసినటువంటి ఒక అందమైన చెట్టు. ఇంత రొమాంటిక్ ఫీల్ ఇస్తే ఆఖరిలో నువ్వు చెట్టు అంటే ఏం చేస్తావు? ఒక ఓక్ చెట్టు కనబడింది. ఏ చెట్టు? ఓక్ చెట్టు. దాని నుంచి రాలింది బెరడు. దాని నుంచి రాలింది బెరడు. బార్క్ అని ఇంగ్లీష్లో అంటారు. నాన్న బెరడు తెలుసా? ఫారిన్ కిడ్స్ అంతా అయ్యో యో ఫార్ దిస్ బెరడ్స్ థింగ్స్లో యో తెలుసు కదా, చిన్నప్పుడు పీక్కున్నాం కదా, పేర్లు రాశారు కదా, చెక్కారు కదా, చెక్కే ఇలా ఉన్నారు కదా, సిగ్గొచ్చింది కదా. ఇదిగో బెరడు. ఏ పదార్థం? నిర్జీవ పదార్థం. మనసులో అనుకుంటున్నారు కుర్రోడు ఈడేదో చెక్కనట్టు. నేను చెక్కినవన్నీ కలిపితే పెద్ద తోట అయ్యింది. ఆ బెరడుని తీసుకెళ్ళి అతనికి అప్పటికే ఒక సూక్ష్మదర్శిని ఉంది. ఆ సూక్ష్మదర్శిని పేరు సంయుక్త సూక్ష్మదర్శిని. సార్ ఈ సంయుక్త క్యా హై? ఒక అద్దం, 2 అద్దాలు, 3 అద్దాలు, 3 అద్దాలను కలిపి ఒక సూక్ష్మదర్శిని తయారు చేశాడు. ఒకటే అద్దం ఉంది, సరళ సూక్ష్మదర్శిని. 2 అద్దాలు ఉన్నాయి, సరళ సూక్ష్మదర్శిని. 2కు మించున్నాయి, సంయుక్త సూక్ష్మదర్శిని ఉన్నాయి. పనేం లేదు వీడికి, పనేం లేదు. తెచ్చిన బెరడుని తెచ్చి సూక్ష్మదర్శిని కింద పెట్టాడు. గదులు గదులుగా కనబండి దాన్ని అతను చిన్న గది అని పిలిచాడు. ఏ గది? ఓకే. చిన్న గదిని ఇంగిల్ పీసులో సెల్యులే అంటారు. ఏంటంటారు? సెల్యులే. ఇది లాటిన్ భాషలో. ఏ భాషలో? లాటిన్ భాషలో. ఈడు నాకంటే నత్తి పకోడి, నత్తి. సెల్యులే అనాలీడు. పొద్దున మొదలెట్టాడు చే అనలేకపోతున్నాడు. అందుకని చివరక్షరాలు తీసేసి సెల్గా కుదించాడు. ఎలా కుదించాడు? సెల్. ఇప్పుడు చెప్పు, సెల్ అనేటువంటిది ఏ భాషా పదం? సెల్ అనే లాటిన్ భాషా పదానికి అర్థం. సెల్ అనే పదాన్ని సృష్టించిన వ్యక్తి ఏ చెట్టులో? చెట్టులో ఏ భాగం? ఏ పదార్థం? అనగా రాబర్ట్ హుక్ కనిపెట్టిన మొట్టమొదటి కణం ఏ కణం? వినబడలా? శభాష్. క్వశ్చన్ నెంబర్ 1. నిర్జీవ కణం గురించి రాబర్ట్ హుక్ ఏ పుస్తకంలో రాశాడు? ఇన్ని పరిశోధనలు చేశాడు కదా, ఇవి నేను చదివానంటే ఏదో బుక్లో రాసి ఉంటాడుగా. ఏ బుక్? మైక్రో, చిన్నగా ఉంది. గ్రాఫియా రాశాను. మైక్రో. ఇప్పుడు చెప్పు, రాబర్ట్ హుక్ యొక్క గ్రంథం పేరు? సెల్ గురించి మొట్టమొదటి ప్రస్తావన ఎక్కడుంది? క్వశ్చన్ నెంబర్ 2. సజీవ కణం గురించి చెప్పిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు? లీవెన్ జకారియస్ జాన్సనా, కెవాలియర్ స్మిత్తా? లీవెన్ హక్కా లేకపోతే లూయిస్ పాస్చరా? లూయిస్. రైట్. ఇక్కడ ఏం ప్రాబ్లం లేదుగా. నేను అడగను ఒక క్వశ్చన్. రాబర్ట్ హుక్ ఏ సూక్ష్మదర్శిని వాడాడు? సంయుక్త. ఆర్ యు షూర్? ఎందుకంటే రాశాను కాబట్టి హ్యాపీ. సంయుక్త సూక్ష్మదర్శినితో తొలిసారిగా ఏ కణాన్ని గుర్తించారు? నిర్జీవ. ఈ సృష్టిలో కనిపెట్టబడిన మొట్టమొదటి కణం సజీవ కణం. ట్రూ ఆర్ ఫాల్స్? గట్టిగా. ఇది. ఈ తెగింపు, ఈ మొండితనం, ఈ ధైర్యం, ఈ నమ్మకం ఉండాలి. ఆన్సర్ చెయ్యాలంటే అవునా కాదా, అవునా కాదా, అదొకటి. ఎంతసేపు అంతేనా? తెగింపు ఉండాలి. సజీవ కణాన్ని కనిపెట్టాలి. దీని వెనకాల చాలా పెద్ద కథ ఉంది. ఏంటి సార్ ఆ పెద్ద కథ? 1795 జకారియస్ జాన్సన్ అనేటువంటి వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. ఎవరైనా? జకారియస్ జాన్సన్. మరి చాలా సింపుల్గా చెప్తాను, జాగ్రత్తగా వినండి. రెడీయా? షూరా? షూర్. జకారియస్ జాన్సన్ తండ్రి పేరు హేన్స్, HANES, హేన్స్. ఆడికి వయసు అయిపోయింది. వయసు అయిపోగానే కళ్ళు ఏమవుతాయి? కాస్త మసక బారుతాయి. కొడుకు దగ్గరికి వచ్చాడు.
కొడుకు పేరు ఎవరు? జకారియస్ జాన్సన్. ఆడేమంటున్నాడు? కొడుకు 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 మీ అమ్మ చచ్చిపోయింది, నువ్వేమో పెళ్ళాన్ని తీసుకుని నువ్వు వెళ్ళిపోయావు, పక్కింట్లో ఉన్నోళ్ళు ఎవరు నాకు కనబడట్లేదు, కళ్ళు మందగించాయి, ఒక ఆవిడ నీకు పిన్ని వరుస అయ్యేటట్టుంది, ఇది నిజం, ఇది నిజం. మరి నేను చూడాలి అంటే తొలిసారిగా జకారియస్ జాన్సన్ సంయుక్త సూక్ష్మదర్శిని తయారు చేశాడు. సంయుక్త సూక్ష్మదర్శిని ఇది మొట్టమొదటి సూక్ష్మదర్శిని. దీన్ని చూసి 1665లో రాబర్ట్ హుక్ అనేటువంటి వ్యక్తి ఏం తయారు చేశాడు? సంయుక్త సూక్ష్మదర్శిని తయారు చేశాడు. 1674లో లీవెన్హాక్ అనేటువంటి వ్యక్తి, లీవెన్హాక్ అనే వ్యక్తి సరళ సూక్ష్మదర్శిని తయారు చేశాడు. తర్వాత నాల్ అండ్ రస్కా అనే వ్యక్తి ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శిని తయారు చేశాడు. ఇదే ప్రస్తుతం ఉన్న వాటన్నిటికంటే టాప్ మోస్ట్ మైక్రోస్కోప్. ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ఒక చిన్న విషయాన్ని 1,00,000 రెట్లు పెద్దదిగా చేసి చూపిస్తుంది. హెచ్ఐవి వైరస్, కరోనా వైరస్ లాంటి వాటిని కూడా పెద్దగా చేసి చూపిస్తుంది. మోస్ట్ పవర్ఫుల్. ఇది మనకున్న మైక్రోస్కోపులు, వాటి చరిత్ర. ఇప్పుడు చెప్పండి, తొలి సూక్ష్మదర్శిని, రెండోది సంయుక్తే, తర్వాత మామూలుగా అయితే ఫస్ట్ ఎవరు రావాలి, కానీ ఇక్కడ ఏమొచ్చింది? క్వశ్చన్ ఎక్కడ ఫ్రేమ్ అవుతుందో అర్థమైందా? మొట్టమొదటిగా కనిపెట్టిన సూక్ష్మదర్శిని సరళ సూక్ష్మదర్శిని. ట్రూ ఆర్ ఫాల్స్? ఇది వినకముందైతే ట్రూ అని పెట్టే అవకాశం ఉందా లేదా? అంటే మనం మారుతున్నామా మారట్లేదా? బిట్ వచ్చే విధానం అర్థమైందిగా? అర్థమైంది. ఇది విషయం. అది ఎక్కించండి, ఆ 4 పేర్లు ఎక్కించండి. నేనేవైతే ఎక్కించమన్నాడో అయ్యే, మిగతాదంతా నోట్స్ పక్కాగా పిన్ టు పిన్ వచ్చేస్తుంది. ఆ బాక్స్ ఎక్కించండి అంతే. బయాలజీ పుస్తకం మొత్తంలో 2 వస్తారు చదువులేని వాళ్ళు. 1 లీవెన్హాక్, 2 నువ్వు అని అంటాననుకున్నారు. కాదు, సలీం ఆలీ పక్షుల శాస్త్ర పితామహుడు. గుర్తున్నాడా? ఎవరు తెలుసా? నెంబరుందా? అయిపోయావు, వద్దు ఇంకా. మరి ఇప్పుడు సలీం ఆలీ అనే వ్యక్తి కూడా నిరక్షరాస్యుడే. సేమ్ ఈ 2 నిరక్షరాస్యులు. ఇతని గురించి ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందో చెప్తాను వినండి. వస్త్ర వ్యాపారి సార్, వస్త్ర వ్యాపారి అంటున్నారు ఏంటి? క్లాత్ బిజినెస్ చేసుకుంటున్నాడు. ఇతని దగ్గర ఒక అద్భుతమైనటువంటి పరికరం ఉంది. ఆ అద్భుతమైన పరికరం పేరే భూతద్దం. ఏటే భూతద్దం? అద్భుతమైన పరికరమా? పరికరమే. చూడు, ఒక క్లాత్ చూడాలి. మీరు చీరలు అవి కొంటున్నారు. ఫస్ట్ క్లాత్ని ఎలా టెస్ట్ చేస్తారు? పట్టుకుని మందంగా ఉంటే ఏంటి? కాస్త మంచిదేనా చెడ్డదేనా? దుప్పటని అర్థం. చీర కొనుక్కునేదానికి దుప్పటి సొత్తున్నావు. వాడు ఆ దారపోగుల నాణ్యతను చూడాలి. ఇలా క్లాత్ ఉందా, ఇలా పట్టుకుని ఇలా చూస్తే తెలుస్తుంది. అలా నాణ్యత చూడడానికి ఏం వాడాడు? భూతద్దం. వీడి మేనమామ వీడు జకారియస్ జాన్సన్. లీవెన్హాక్ మేనమామ ఎవరు? జకారియస్ జాన్సన్. జకారియస్ జాన్సన్ కనిపెట్టిన సూక్ష్మదర్శిని వల్ల వాడికి మంచి పేరు వచ్చింది. ఎంత మంచి పేరు అంటే అంత మంచి పేరు వచ్చింది. ఆ వచ్చిన పేరు చూసి వీడికి కూడా ఆశ కలిగింది. నేను మా మామలాగా పేరు తెచ్చుకోవాలి, ఏదైనా ప్రయోగం చేయాలని చెప్పి నాకు ఫోన్ చేశాడు. బావా, ఏం ప్రయోగం చేయాలి? ఏం లేదురా, భూతద్దం ఉందా? ఉంది బావా, దానికి ఒక పెద్ద కాడ పెట్టు అన్నా. పెట్టేశాడు. దీనికి ఒక పేరు పెట్టుకున్నాడు, ఏక కటక సూక్ష్మదర్శిని. దట్స్ వై వీఆర్ కాల్డ్ యాజ్ సింపుల్ మైక్రోస్కోప్, సరళ సూక్ష్మదర్శిని. ఇప్పుడు చెప్పండి, లీవెన్హాక్ కనిపెట్టిన సూక్ష్మదర్శిని ఏ సూక్ష్మదర్శిని? ఇక పాత సామెత ఒకటి గుర్తుండే ఉంటుంది, గుర్తుంచుకోండి. కొత్త పిచ్చోడికి పొద్దెరగదంట. కొత్త పిచ్చోడికి పొద్దెరగదేంటి సార్? కొత్తగా అడుక్కోవడం మొదలెట్టాడు ఒకడు. ఆడి రంగంలో ఆడేదో చేసేయాలని తాపత్రయం. మీరు కూడా అంతే. పుస్తకం కొన్న మొదటి రోజు చంద్రముఖి
తర్వాత గంగా, తర్వాత మూసేయి. సేమ్ అలాగే అర్థం కనిపెట్టాడు కదా, ఏదో ఒకటి చూడాలనుకున్నాడు. అప్పుడు రకరకాల పదార్థాలు చూశాడు. నోట్లో వేలు పెట్టి గీక్కున్నాడు, పాచి, పెళ్ళాన్ని బ్లేడ్ పెట్టి కోశాడు, రక్తం, ఆకాశం నుంచి నీరు, మొక్కల నుంచి పత్రరసం, అలాగే వాన నీరు, అనేక రకాలు పరిశోధించాడు. అప్పుడు పాచిలో బ్యాక్టీరియా కనబడింది. ఇప్పుడు చెప్పు, బ్యాక్టీరియాని కనిపెట్టిన మొట్టమొదటి వ్యక్తి లీవెన్ హక్. రక్తంలో కనిపెట్టిన జీవి ఆర్బీసీ. నీటిలో ఏమీ లేవు. పత్రరసంలో హరిత రేణువు. ఏ రేణువు? హరిత రేణువు. వాన నీరులో ప్రోటోజువా కనిపెట్టాడు. ఇప్పుడు చెప్పండి, వీటన్నిటినీ కనిపెట్టిన మహానుభావుడు ఎవరు? నిరక్షరాస్యుడు, చదువు లేనివాడు. వీళ్ళందరి గురించి మీకు చెప్పడానికి ఏం కాదండి. కృషితో నాస్తి దుర్భిక్షం అనే మాట సృష్టి ప్రారంభం నుంచి ఉంది, ఇప్పటికీ ఉంది. చూడండి, చాలామందిని మనం చూస్తుంటాం, మన కళ్ళ ముందే ఎదుగుతూ వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళు ఎప్పుడూ కష్టపడుతూనే ఉంటారు. ఏదో ఇప్పుడు చెప్పు, ఇవన్నీ బ్యాక్టీరియా, ఆర్బీసీ, హరితరేణువు, ప్రోటోజోవా కదిలి ఉన్నవే. ఏ కణాలు? సజీవ కణాన్ని కనిపెట్టిన మొట్టమొదటి వ్యక్తి. ఈ కణాన్ని కనిపెట్టిన సంవత్సరమే 1674, 1674. ఈ టైంలోనే కనిపెట్టాడు ఏ సూక్ష్మదర్శిని. ఇంకాస్త ముందుకెళ్తున్నాను, రెడీయా? చోర్ వినండి. ఈ సజీవ కణాన్ని కనిపెట్టాడు కదా, ఈ రెండింటినీ సపరేట్ చేశాడు. బ్యాక్టీరియా, ప్రోటోజోవా కనిపెట్టి వీటికి ఒక పేరు పెట్టాడు, యానిమల్ క్యూల్స్. ఎందుకు సార్ అలా పెట్టాడు? బ్యాక్టీరియా మరియు ప్రోటోజోవా కదులుతాయా, కదలవా? కదులుతాయి. కదులుతున్నప్పుడు జంతువులు ఉంటాయా, ఉండవా? జంతు లక్షణాలు ఉన్నాయి. సమూహంగా ఉంది, క్యూల్స్, జంతు సమూహాలు, యానిమల్ క్యూల్స్. అయితే తర్వాత కాలంలో వచ్చాడు లూయిస్ పాస్చర్. వచ్చి ఆయన చెప్పింది తప్పు, వాటి పేరు సూక్ష్మజీవులు అని చెప్పాడు. యానిమల్ క్యూల్స్ను సూక్ష్మజీవులుగా చెప్పిన వ్యక్తి లూయిస్ పాస్చర్. ఇప్పుడు ఇంకొద్దిగా ముందుకెళ్దాం. ఏకకటక సూక్ష్మదర్శిని, సరళ సూక్ష్మదర్శిని ఉంది కదా, ఇవి అయిపోయిన తర్వాత లివెన్ హక్ ముందుకు వెళ్ళలేకపోయాడు. ఎందుకు ముందుకు వెళ్ళలేకపోయాడు అనే ప్రశ్నకి సమాధానం గురువులుగా మీరు, మీకు గురువుగా నేను, నా గురువుగా చాలామంది పాటిస్తున్న ఒక సూత్రం చెప్తాను వినండి. ద్రోణాచార్యుడు తెలుసుగా, అతిపెద్ద గురువు. ఇవాళ దేశంలోని మంచి మంచి గురువులకి ఇచ్చే అవార్డు ఏంటి? శిష్యుడు అవార్డు, అర్జున అవార్డు. మరి ద్రోణాచార్యుడి జీవితంలోనే చెరిగిపోలేని మచ్చ ఏకలవ్యుడి బొటనవేలు తీసుకోవడం. ఏకలవ్యుడి బొటనవేలు తీసుకోవడం వల్ల బాణాలు వేయగలిగాడా? ఇంత క్రూరమైన గురువును మీరు ఎక్కడైనా చూడగలరా? చూడలేరు. మరి అలాంటి క్రూరమైన గురువుని ఇంతగా కరెక్ట్గా చేయడం కరెక్టేనా? ఎప్పుడు రాలేదా ఈ డౌట్? వచ్చినా ఎవరిని అడగలేదా? ద్రోణాచార్యుడు దుర్మార్గుడు. ఎందుకు? ఏకలవ్యుడు వెళ్తాడు ముందు. వెళ్ళగానే, అయ్యా నేను ఎరుకల జాతి వాడిని కాబట్టి నాకు చదువు నేర్పండి అంటే, నేను ఎరుకల జాతి వాడికి నేర్పను, నువ్వు వెళ్ళిపో అంటాడు. వెళ్ళిపోతాడు. గురువు బొమ్మ తయారు చేసుకుంటాడు, శిక్షణ ప్రారంభిస్తాడు, నేర్చుకుంటాడు, గొప్ప విలుగాడు అవుతాడు. మరి ఇతను చేసింది తప్ప కాదా? ఆలోచించుకుని చెప్పండి తర్వాత. ఇప్పుడు చెప్పండి నాకు. ఇతను ఆగిపోయాడు, పరిశోధనలు చేయలేకపోతున్నాడు. అప్పుడు చేశాడు ఒక పని. 300 మైక్రోస్కోపులు తయారు చేసి అందరికీ పంచిపెట్టాడు. ఆడు మగాడ్రా బుజ్జి, ఆడు చెయ్యలేడు, ఇంకా నా వల్ల కాదు, నాకు వచ్చిన చదువుతో ఇక్కడ చదువుకున్న పిల్లలు చాలామంది ఉన్నారు, వాళ్ళకి తలకో మైక్రోస్కోప్ ఇస్తే వాళ్ళు ముందుకెళ్తారు. యావదాస్తిని అమ్మాడు. యావదాస్తిని చరిత్రలో మిగిలిపోయాడు. అది గట్స్ అంటే.
అసలు ఇది 300 రెట్లు పెద్దదిగా చేసి చూపిస్తుంది వస్తువుని. సరళ సూక్ష్మదర్శిని ఒక వస్తువుని 800 రెట్లు బాగా చూడు, 300 కలిసి వచ్చినట్టుంది ఇతనికి. సరళ సూక్ష్మదర్శిని ఎన్ని 100 రెట్లు, అలాగే ఎన్ని 100 అప్పచెప్పాడు. అందుకే లీవెన్హాక్ని ఫాదర్ ఆఫ్ మైక్రోస్కోపీ అంటారు. అంటే ఏంటి? మైక్రోస్కోపుల అధ్యయనాన్ని ఏమని పిలుస్తారు? ఫాదర్ ఆఫ్ మైక్రోస్కోపీ. చెప్పు, ఫాదర్ ఆఫ్ మైక్రోస్కోపీ లీవెన్హాక్. ఫాదర్ ఆఫ్ మైక్రోబయాలజీ లూయిస్ పాస్చర్. పేరు పెట్టి సూక్ష్మజీవులను పేరు పెట్టింది ఎవరు? కరెక్టేనా అసలు? ఎప్పుడో కొన్ని 100 సంవత్సరాల తర్వాత వచ్చి లీవెన్హాక్ కనిపెట్టిన తర్వాత వాటికి సూక్ష్మజీవులను పేరు పెడితే అయిపోయిందా? మీరున్నారా నాన్న? ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకున్నాక మీ ఇంటి పేరు మీ ఆయనది వచ్చింది. ఇప్పుడు మీ ఆయన గొప్పవాడా, నేను కన్న తల్లిదండ్రులు గొప్పవాళ్ళా? కరెక్ట్గా మీ అమ్మ వీళ్ళకి ఎంత పెట్టా అంతే, వీళ్ళకి ఎంత పెట్టా అంతే. అలా ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేయలేను నా దగ్గరే. ఇప్పుడు చెప్పండి నన్ను ఫైనల్గా, మీ ఆయన గొప్పవాడా, మీ అమ్మా నాన్నల గొప్పవాళ్ళా, ఇద్దరు సమానమా? ఇదే పనికి మాలిన ఆన్సర్లు లాంటివి చెప్పొద్దనేది. ఆన్సర్ రాదు ఎప్పటికీ. ఎందుకమ్మా ఎలా ఉంటారు కన్ఫ్యూజన్గా? పేరెంట్సా కాదా? ఏంటి అడుగుతున్నారు? ఇదే మాట మీ ఆయన దగ్గర అరువు. గుద్దితే అరగుద్దుకు చంపేస్తాడు. నువ్వు అరిసేపోతావు ముందు, నువ్వు అరవకు. విషయం ఏంటంటే ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతున్నాను. కనిపెట్టినోడు లీవెన్హాక్ కదా, వాడిని అనాలి కదా ఫాదర్ అని. నువ్వేదో కావాలనే మమ్మల్ని సైడ్ ట్రాక్ పట్టిస్తున్నావు, అది అర్థమవుతుంది. ఎస్, ఫాదర్ ఆఫ్ మైక్రోబయాలజీ లూయిస్. ఎందుకంటే చూడు, లీవెన్హాక్ నిరక్షరాస్యుడు. అతను చెప్పిన మాటలకు వాల్యూ లేకుండా పోయింది. 1674 ఎక్కడ, 1895 ఎక్కడ, 1674 తర్వాత ఎక్కడ, 1895 ఎక్కడ. ఇందాక నేను ద్రోణాచార్యుడు గురువు ఇవన్నీ మాట్లాడింది అందుకే. మీకు అసలు ద్రోణాచార్యుడు అలా చేయడానికి కలిగిన కారణం ఒక చిన్న 2 ముక్కల్లో చెప్తాను వినండి. ఒకరోజు అర్జునుడిని తీసుకుని, పాండవుల్ని తీసుకుని, కౌరవుల్ని తీసుకుని వెళ్తాడు ద్రోణాచార్యుడు ఒక అడవికి. వేటకు వెళ్తాడు. వేటకు వెళ్ళే ముందు వేట కుక్కలు వెళ్తాయి. వెళ్ళి ఏదైనా జంతువు ఉంటే అరుస్తాయి. అరిచిన వైపు రథాన్ని తీసుకెళ్ళి బాణం వేసి చంపడం, అది ఆట. ఓకేనా? ఇప్పుడు ఈ వేట కుక్క వెళ్ళింది, దాహం వేసి నీళ్లు తాగుతుంది వేట కుక్క. అప్పుడు ఏకలవ్యుడు చెట్టు మీద తల మీద వెంట్రుకలతోటి, ఏకలవ్య పెట్టుకుంటారు కదా, జంతు చర్మంతో విచిత్రమైన వేషధారణతో వచ్చి మంచినీళ్ళు తాగుతూ ఉంటాడు అక్కడ. వేట కుక్క అప్పుడు దాకా మనలాంటి మనుషులను చూసి విచిత్ర వేషధారణతో ఉన్న వాడిని చూసి అరుస్తుంది. అరవగానే ఏకలవ్యుడికి కోపం మామూలుగా వస్తుంది. ఎందుకు? వేట కుక్క అరిసిందంటే అర్థం ఏంటి? అది జంతువు అని. నన్ను జంతువు అంటుందా ఇది అని కోపం వచ్చిన ఏకలవ్యుడు 4 బాణాలు తీసుకుని కొడితే, ఇదిగో కుక్క నోరు కదిది పై దవడలోకి ఇలా వెళ్తే 4, కింద దవడలోకి వెళ్తే ఇలా 4, అంటే ఇలా కొడతాడు. ఇంకెప్పటికీ నోరు తెరవకుండా అరవకూడదు. ఇంకా నన్ను అరిసిన కుక్క అరవకూడదు, కొడితే వెళ్తుంది. అది విలవిల్లాడుతూ వెళ్ళి ద్రోణాచార్యుడి దగ్గర చనిపోతుంది. ద్రోణాచార్యుడికి మెంటలు వచ్చేది. ఇది ఎక్కడ విద్యరా, నాకే రాదు ఇది, నాకు వచ్చినా నా గురువు ఎప్పుడో చెప్పాడు, నేనే మర్చిపోయాను, నేను ఎవరికీ నేర్పలేదు. ఇప్పుడు దాకా అర్జునుడేమో గొప్పోడు అనుకున్నాను, ఈడేమో ఇలా విద్య వచ్చిందని చెప్పి ఏకలవ్యుడి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళగానే ఇక ఏకలవ్యుడు గురువు గారిని చూసిన ఆనందంతో మైమరిచిపోయి ఇక అన్నీ ఇచ్చిన తర్వాత ఎవరు నేర్పారు? మీరే నేర్పారు గురువుగారు, మిమ్మల్ని చూసే నేర్చుకున్నాను అంటాడు. ఇప్పుడు మన ద్రోణాచార్యుడికి వచ్చిన ఫస్ట్ డౌట్, నేను అర్జునుడికి ఇచ్చే మాట ఏమైంది? పోయింది అని బొటన వేలు కోరుకోవడానికి మొదటి కారణం. రెండో కారణం, ఏకలవ్యుడికి అప్పటికే అర్జునుడు అంటే అసూయ. ఫస్ట్ వచ్చినోడికి సెకండ్ వచ్చినోడికి అసూయ ఉంటుందిగా. ఇప్పుడు అర్జునుడి పక్షాన చేరకపోతే ఏకలవ్యుడు ఎవరి పక్కన చేరాలి? కౌరవుల పక్కన. ఆల్రెడీ కౌరవ పక్కన కర్ణుడు ఉన్నాడు, ఆడే ఇక్కడ ఈ 5గురికి తడిపేస్తున్నాడు. ఇప్పుడు వీడు వెళ్తే ఇంక 5గురు ద్రౌపదిని ఇచ్చుకుని వెళ్ళిపోవడమే. కాబట్టి ఎలాగైనా సరే ముందు ఏకలవ్యుడిని ఆపాలని చెప్పి బొటనవేలు తీసుకుంటాడు. అక్కడ కూడా ఇంకో విషయం,
ఏకలవ్యుడి గురించి మీ అందరికీ తెలియంది సగం సగం తెలిసిన విషయం. ఏకలవ్యుడు 2 చేతులతో బాణాలు వేయగలిగినటువంటి వ్యక్తి, సమవర్తి. అర్థమవుతుందా? 2 చేతులతో ఈ చెయ్యి తీసేసుకున్నా ఈ చెయ్యితో వేయగలడు. అందుకని తీసుకున్నాడు. ఎప్పుడైతే బొటనవేలు తీసుకున్నాడు కాబట్టే ఏకలవ్యుడి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. నా శిష్యుడి గురించి మాట్లాడుకోవాలి, ధర్మం గెలవాలి, ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి అనే 3 విషయాలతో ద్రోణాచార్యుడు అది ఇచ్చాడు. అలా బొటనవేలు తీసుకున్నందుకే పడరాని పాటలు పడ్డాడు. అన్ని పాటలు పడతాడని తెలుసు కూడా తీసుకున్నాడు. అంటే ఇది గురుముఖత నేర్చుకున్న విద్యకు విలువ ఉంటుంది. ఇప్పుడు ఏకలవ్యుడు గురువు నేర్చుకోనందుకు వల్లగా కుక్కను అలా కొట్టాడు. నిజం చెప్పండి, కుక్క అరవడం దాని సహజ ధర్మమేనా? అరిచడం వల్ల దానికి అంత శిక్ష విధించడం తప్పేనా? ఇంత కోపం ఉన్నవాడు యుద్ధంలో కనుక చేరి తాగుతాడా? అది గురువుకి గురువు కానివాడికి తేడా. ఇది మీరు తెలుసుకోవాలి. ఎవడికి నేర్పినా విద్యే. ఆటం బాంబు అనే దాంతో విద్యుత్ తయారు చేయొచ్చు, ఆటం బాంబుతో దేశాలు నాశనం చేయొచ్చు. మరి దేశాలు నాశనం చేసిన వాళ్ళు ఉన్నారు, విద్యుత్ తయారు చేసిన వాళ్ళు ఉన్నారు. గురుముఖత నేర్చుకుంటేనే విచక్షణ తెలుస్తుంది. ఇదిగో పాపం నేర్చుకోలేదు, వదిలేశాడు. ఓకేనా? మోడల్ బిట్ రాయండి. ఇది రాస్తే ఒక లెవెల్కి వచ్చినట్టే మీరు. సూక్ష్మజీవశాస్త్రానికి నాంది పలికిన సంవత్సరం. సూక్ష్మజీవశాస్త్రానికి నాంది పలికిన సంవత్సరం నెంబర్ 1 1665 1665 1674 1674. నెంబర్ 3 1595 1595 1595. నెంబర్ 4 2024. ప్రతిసారి అలా పరమ పనికి మా లక్షణం ఒకటి వస్తుంది. అది కాదని అర్థమైంది. మిగతా 3 ఇట్లు చెప్పండి. ఆలోచించండి. నేను అడుగుతా. చించుడి, చించితిరి, 1 అనేవాళ్ళు 1665. గుడ్. 2 1674. అబ్బు దేని సంగతి? 1595. నోబడి. ఏమండి ఇప్పుడు నేనేమడిగాను? సూక్ష్మజీవ శాస్త్రం. ఏ జీవుల గురించి? అసలు సూక్ష్మజీవుల గురించి మొట్టమొదటిసారిగా కనిపెట్టిన వ్యక్తి ఎవరు? ఎప్పుడు? అతను సూక్ష్మజీవులు ఏమని పిలిచాడు? అందుకనే ఆ తర్వాత ఏమయ్యాయి అంటే నాంది పలికింది ఎప్పుడు? 16. ఇది మీ 9th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉంది. ఏమనుంది? సూక్ష్మజీవ శాస్త్రానికి నాంది పలికిన సంవత్సరం ఏదో గుర్తించుము. ఎవలా ఆన్సర్? ఇప్పుడు నువ్వు గుర్తించుకో. 1674. ఇప్పుడు చెప్పండి నాన్న, అనాలిసిస్ పాయింట్ ఆఫ్ వ్యూకి వెళ్తున్నారా? అర్థమవుతుందా? అర్థమైంది. కొన్ని క్వశ్చన్లు అడగనా? మొట్టమొదటి కణం లూకా. మరి ఆ లూకా అనేటువంటి కణం తర్వాత కణం ఏర్పడింది. కణాలన్నీ ఏమయ్యాయి? కణజాలాలు. అమ్మా, అవయవాలు, వ్యవస్థలు, జీవుల అధ్యయనం. బయాలజీ పితామహుడు. బయాలజీ అనే పదాన్ని తీసుకొచ్చిన వ్యక్తి. బయాలజీ అనేటువంటి ఏ భాషా పదాలు? బయాలజీ అనే పదాన్ని తీసుకొచ్చిన లామార్క్ ఏ దేశస్థుడు? అమ్మా, ఇందా గ్రీక్ అన్నారు. అది ఇప్పుడు ఇది జ్ఞానం. అంటే జ్ఞానం వచ్చింది. ఇది ఎన్ని రోజులు ఉంటుందా అనేది మీ విచక్షణ మీద ఆధారపడుతుంది. మళ్ళీ చెప్తున్నా. ఓకేనండి? గుడ్. మరి కణం గురించి మాట్లాడుతున్నప్పుడు మొట్టమొదటిగా కణాన్ని కనిపెట్టిన వ్యక్తి రాబర్ట్ హుక్. అతను ఏ చెట్టు మీద? సజీవ కణాలు కనిపెట్టిన వ్యక్తి లెవెన్ హక్. మొట్టమొదటిగా కనిపెట్టిన సూక్ష్మదర్శిని సరళ, సంయుక్త? మరి సరళ సూక్ష్మదర్శిని ఎన్ని వందల రెట్లు పెద్దదిగా చేసి చూపించాడు? ఎన్ని తయారు చేశాడు? లీవెన్ హక్ అనే వ్యక్తి సూక్ష్మజీవులుగా
వేటికి పేరు పెట్టాడు? యానిమల్ క్యూల్స్. యానిమల్ క్యూల్స్. ఇవి కణంలో రకాలు చూడాలి. బ్రేక్ తీసుకోండి, కంటిన్యూ చేద్దాం.